హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన నరసింహం తన అనుచరులపై మండిపడుతూ ఉంటాడు. అసలు మీకేమైనా సిగ్గు శరం లాంటిది ఏదైనా ఉన్నాయా? ఒక ఆడదాన్ని కూర్చి ఇంత హైప్గా మాట్లాడతారా? అది కూడా ఒక ఆడదే కదా అని అంటుండగా, అలా చిన్న చూపు చూడకన్నా లక్ష్మి ఆటం బాంబు లాంటిది. తను చాలా గట్స్ కల వ్యక్తి. తన ముందు 100 మంది మగవాళ్ళున్నా కూడా తను ఏం మాత్రం చెక్కు చెదరదన్నా. పైగా తన భర్త తనకి తోడుగా ఉన్నాడు. ఆ ఇద్దరిని ఎదిరించడం అంత ఈజీ కాదన్నా అని అనుచరులు అంటూ ఉండగా, ఇక మీకు సిగ్గులేదురా అని అంటూ ఉంటాడు నరసింహం. అప్పుడే అతనికి ఒక ఫోన్ వస్తుంది. పొలాల నుండి ధాన్యాన్ని రైతులు ఇంటికి తీసుకెళ్తున్నారని అనగానే ఇక నరసింహం మండిపోతాడు. మనం కొన్న పొలాలలో పంటని వాళ్ళెలా తీసుకెళ్తారా అని అడుగుతుంటాడు నరసింహం. ఇక లేదన్నా, ఆ లక్ష్మి అలా చేస్తుందంట. పైగా మనకి పొలాలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయలేమన్నా అని అంటుంటాడు అతని అనుచరులు. నేను వస్తున్నానని చెప్పు అని నరసింహం అక్కడి నుండి లక్ష్మి దగ్గరికి కోపంగా బయలుదేరుతాడు. ఇక మరోవైపు జానుకి ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఒక వ్యక్తి కాల్ చేస్తారు. ఎవరు అని అడుగుతుండగా, నేను రియల్ ఎస్టేట్ వ్యక్తిని అని అంటుంటాడు అతను. మా పొలం సంగతి ఇంకా తేలలేదు, నేను తేలాక కాల్ చేస్తాను అని జాను కాల్ కట్ చేయబోతుండగా, లేదు, నేను లక్ష్మి గారి గురించి ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఎంతైనా తను మీ రక్త సంబంధం కదా, మీ అక్క కదా, అందుకని మీకు ఒక విషయం చెప్పడానికి కాల్ చేశాను అని అవతలి వ్యక్తి అంటుండగా, ఏంటది అని జాను అడుగుతూ ఉంటుంది. మీ అక్కగారు పక్క ఊరి స్థలాలలో తల దూర్చుతున్నారట, గొడవలకి వెళ్తున్నారంట. అందుకని నరసింహమన్న డైరెక్ట్గా యాక్షన్లోకి దిగాలని చూస్తున్నారంట. మేమైనా మాటలతో సర్ది చెప్తాం, బెదిరిస్తాం, కానీ నరసింహన్న యాక్షన్లోకి దిగితే మాత్రం ప్రాణాలు కోల్పోవడమే తప్ప వేరొక మాట ఉండదు. అందుకే మీ అక్క గురించి ఒక్కసారి మిమ్మల్ని హెచ్చరిద్దామని కాల్ చేశాను అని అంటుండగా షాక్ అవుతుంది జాను. ఇక నేను చూసుకుంటాను అని అంటూ జాను కాల్ కట్ చేయగానే మనీష అక్కడికి వచ్చి, ఏంటంట, ఎవరట అని అడుగుతుండగా, రియల్ ఎస్టేట్ వ్యక్తి కాల్ చేశారు అని అంటుంది జాను. ఏంటట అని మళ్ళీ అడుగుతుండగా, అక్కని చంపేస్తారంట, వేరే ఊరు గొడవల్లో లక్ష్మి అక్క తల దూరుస్తుందంట, అందుకే నరసింహం అనే వ్యక్తి అక్క మీదికి దూసుకొస్తున్నాడట చంపేయడానికి అని అనగానే మనీష చాలా కూల్గా, పీడ పోతుంది. అప్పుడు ఆస్తి మొత్తం నీకే జాను అని వెకిలిగా నవ్వుతుండగా, మనీష అని అంటూ మనీష చెంప పగలగొట్టడానికి జాను చెయ్యెత్తుతుంది. ఇక ఆ విషయంతో మనీష దేవయాని ఇద్దరు షాక్ అవుతారు. మనీష అని మళ్ళీ అరుస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? మా అక్క చావాలని కోరుకుంటున్నావా? నాకు మా అక్కకి మధ్యలో ఎన్ని గొడవలున్నా కూడా తన చావుని కానీ తన నాశనాన్ని కానీ నేను ఎప్పుడు కోరుకోలేదు. మా ఆయన బాగుపడడమే నాకు కావాలే తప్ప మా అక్క నాశనం కాదు, మా అక్క చావు కాదు. అలా కాదని వేరే వాళ్ళు ఎవరైనా మా అక్క మీదకి వస్తే నేను అడ్డుగా నిలబడతా అని అంటూ గట్టిగా మనీషాకి వార్నింగ్ ఇచ్చి, వివేక్ వివేక్ అని అరుచుకుంటూ జాను వివేక్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక జాను మాటలకి దేవయాని షాక్ అయి, ఏంటి మనీషా ఇది, ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులో ఉన్న అక్క చెల్లెళ్ళు ఇలా కలిసిపోతున్నారేంటి? లక్ష్మి పైన జానుకి విపరీతమైన కోపం ఉందనుకుంటే ప్రాణాలు ఇచ్చేటట్టు మాట్లాడుతుందేంటి అని అంటుంటుంది దేవయాని. ఇంకా షాక్ అవని మనీషాని చూసి, నువ్వు షాక్ అవ్వలేదా అని దేవయాని అడుగుతుండగా, లేదు, నేను షాక్ అవ్వలేదు, నాకు ఇలా జరుగుతుందని తెలుసు, అదే రక్త సంబంధం ఆంటీ. నిజంగా జాను ఎప్పుడు వివేక్ బాగునే కోడుకుందే తప్ప లక్ష్మి నాశనాన్ని కాదు. ఇప్పుడు అదే జరిగింది, కానీ ఈ సువర్ణావకాశాన్ని మనం ఎందుకు వదులుకుందాం అని అంటూ ఉండగా, ఏం చేద్దాం అని అడుగుతుంటుంది దేవయాని. పద చెప్తా అని అంటూ మనీషా పక్కకి తీసుకెళ్తుంది దేవయానిని. మరోవైపు వివేక్ దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తూ ఉంటుంది. అయితే నాకేంటి, ఎవరికి ఫోన్ చేశారు అని వివేక్ అడుగుతుండగా, నాకే కాల్ చేశారు. ఎవరక్క అంటే, నా అక్కే అని అంటుంది జాను. మరి అటువంటప్పుడు నువ్వు వెళ్ళి చెప్పాలి, కానీ నేను వెళ్ళేందుకు చెప్తాను అని వివేక్ అంటుండగా, అదేంటి లక్ష్మక్క మీకు వదిన కదా, మీ వదిన మీద మీకు కృతజ్ఞత గౌరవం ఏమీ లేవా అని అడుగుతూ ఉంటుంది జాను. నాకన్నా ముందు మీకక్క కాబట్టి ఇప్పుడు ఈ టైంలో కూడా నీ ఈగో ఫీలింగ్ చూపిస్తావా అని వివేక్ జానుని అడుగుతుండగా, లేదు, నాకేం ఈగో లేదు, నేనే వెళ్ళి మా అక్కకి చెప్తా
మా అక్కని నేనే ఇంటికి తీసుకొస్తా అని అంటూ అక్కడి నుండి వివేక్ని తీసుకొని లక్ష్మి దగ్గరికి బయలుదేరుతుంది. ఆ జాను అప్పటికే లక్ష్మీ మిత్ర ఇద్దరూ కలిసి లాయర్ని పిలిచి కోర్టులో కేసు ఫైల్ చేసి పిటిషన్ వేయడానికి అక్కడ ఉన్న రైతుల అందరితో సంతకాలు తీసుకుంటారు. ఇక ఆ నరసింహంకి కాల్ చేస్తుంది మనీష. నా పేరు మనీష అనగానే కాల్ కట్ చేయబోతుంటాడు. అతను రాంగ్ నెంబర్ అంటూ, లేదు నేను మీకు ఫ్రెండ్ అవుతాను అని అంటుండగా, ఫ్రెండా ఎలా అని అతను అడుగుతుండగా, శత్రువు ఫ్రెండే కదా, లక్ష్మి నాకు శత్రువు అని అంటుండగా, అలాగైతే తనని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని అంటుండగా, మీకు తెలీదు తనే చాలా డేంజరస్ అని అంటూ ఉంటుంది మనీష. అసలు మీరేమనుకుంటున్నారు, నేను శ్రీకాకుళం, వైజాగ్, విశాఖపట్నం ఈ 3 డిస్టిక్లో చాలా గట్స్ ఉన్నవాడిని, నాకు ఎదురు తిరిగే వ్యక్తులే లేరు అని అంటూ ఉండగా, లక్ష్మి ఈ స్టేట్లోనే ఎదురులేని వ్యక్తి, అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండమని అని మనీష అంటుండగా, ఇప్పుడు నా ప్రతాపం ఏంటో లక్ష్మికి చూపిస్తా అని అంటూ కాల్ కట్ చేస్తాడు అతను. ఇక ఏంటి ఏం చేసావు మనీష అని దేవే అని అడుగుతుండగా, అతను ఒక పదునైన కత్తి లాంటి వాడు, ఇప్పుడు ఆ కత్తికి లక్ష్మి మెడకి ముడిపెట్ట అని అంటుండగా, అంటే కత్తికి ఇంకాస్త పదును పెట్టి లక్ష్మి మెడకి గురి పెట్టావన్నమాట అని అంటుండగా, అవును, పోతే లక్ష్మి మెడ లేదంటే కత్తి మనకేం పర్లేదు కదా అని అంటుంటుంది మనీష. పద వెళ్దాం చోద్యం చూడ్డానికి అని అంటూ వాళ్ళు అక్కడ నుండి బయలుదేరుతారు. ఇక రైతుల దగ్గర నుండి పొలం నుండి ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్తుండగా లక్ష్మీ మిత్ర సాయం చేస్తూ ఉండగా అప్పుడే జాను, వివేక్లు అక్కడికి వస్తారు. ఏంట్రా అని మిత్ర అడుగుతుండగా, వదినతో జాను ఏదో మాట్లాడాలంట అని అనేస్తాడు వివేక్. ఏంటంట అని అంటూ మళ్ళీ దగ్గరికి వచ్చి మెల్లిగా, మళ్ళీ ఏదైనా గొడవ అని అడుగుతుండగా, లేదన్నయ్య ఇది మనకు పనికొచ్చే మ్యాటర్ అని గుసగుసగా చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి జాను దగ్గరికి వచ్చి, ఏంటి జాను, నాకేదైనా చెప్పాలా అని అడుగుతుండగా, ఇదంతా అవసరమా అని అడిగేస్తుంది జాను కాస్త కోపంగా. ఏంటి అవసరం అని లక్ష్మి అడుగుతుండగా, ఈ పొలాల గొడవలు ఇవన్నీ నీకు అవసరమా అని అడుగుతుండగా, అదేంటి, పేదవాళ్ళకి అన్యాయానికి ఎదురు తిరగడమే కదా మన పని, పాపం వాళ్ళకి అండలేదు అందుకే అండగా నిలబడ్డాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. అది కాదు, అన్నం లేకపోతే అన్నం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, సాయం చేయాలి, కానీ ప్రాణాన్ని త్యాగం చేసేలా సాయం చేయకూడదు అని అంటూ ఉంటుంది జాను. అసలేం జరిగింది అని లక్ష్మి అడుగుతుండగా, ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు నాకు కాల్ చేశారు, నిన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు అని అంటూ ఉంటుంది జాను. అయితే పర్లేదు, మనం ఎదురు తిరుగుదాం అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక కంగారుగా చూస్తుంటుంది జాను. నా ప్రాణం పోతుందని కంగారు పడుతున్నావా అని లక్ష్మి అడుగుతుండగా బాధగా చూస్తూ ఉంటుంది జాను. లేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని జాను అంటుండగా, లేదు నేను రాలేను, వీళ్ళను వదిలిపెట్టి నేను రాలేను అని లక్ష్మి అంటుండగా, బావగారు మీరైనా చెప్పండి అని జాను మిత్రాని అడుగుతుండగా, ఏం చెప్పమంటావు అని మిత్ర కూడా అంటుంటాడు. అదేంటి బావగారు అలా అంటున్నారు అని జాను అడుగుతుండగా, తను చేసేది తప్పుడు పని అయితే ఏదైనా చెప్పొచ్చు, కానీ తను మంచి కోసం నిలబడుతుంటే మనం సాయం చెయ్యాలే తప్ప ఎదురు చెప్పకూడదు అని అంటూ ఉంటాడు మిత్ర. ఇక లక్ష్మి, నీకు అంత భయంగా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళు జాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. అవును జాను, నువ్వు వెళ్ళు, మేము ముగ్గురం ఇక్కడే ఉంటాం అని వివేక్ అనగానే, నేను ఇక్కడే ఉంటా అని అంటుంది జాను. ఎవరి కోసం, నా కోసమా అని వివేక్ కొంటగా అడుగుతుండగా కోపంగా చూస్తుంది జాను. ఊరి కోసం అని అనేస్తుంది. ఇక ఆ నలుగురు కలిసి నరసింహాన్ని ఎలా ఎదుర్కొని బుద్ధి చెప్తారో, జాను లక్ష్మిలు ఒక్కటవ్వనున్నారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.